దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు 40 రోజులు ప్రభాత ఉపవాస ప్రార్థనలు 2025 నవంబర్ 1 శనివారం నుండి డిసెంబర్ 10 బుధవారం వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. భయపడకుడి, చెడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. రెండవ దినవృత్తాంతము 20:15. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9505047118 9030757571. అవసరతలో ఉన్న వారికి ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడును. గమనిక: రామ్నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చి వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ప్రతిదినం కూడా నువ్వు ఇచ్చే ఆశీర్వాదం ఆయన, నీ దయచేతనే మేము నీ కృపను పొందుకుంటూ ప్రతిరోజు నిన్ను ఆరాధించడానికి, నీ సన్నిధిలో చేరి నిన్ను ఘనపరచడానికి మా జీవితాల్లో మీరు ఒక్కొక్క అవకాశం ఇస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. వట్టి ఊపిరి వంటి వారం ఆయన, ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే మాయా స్వరూపులం. నీ ఊపిరిని మాకు ఇచ్చి మమ్మల్ని నిలబెట్టి నీ బలము, నీ ఘనత, నీ యొక్క శక్తిని నిరూపించుకుంటున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అందుకే నీకే మేము సమస్త ఘనత ఆరోపిస్తున్నాము ప్రభువా. మరి మా ఆయుస్సులో ఇలాంటి కార్యాలు తలపెట్టి మరి ఇలాంటి కార్యాలకు రావడానికి కూడా ఎవరికి చూపలేని ప్రేమను, ఎవరికి బయలుపరచని సంగతులను మాకు బయలుపరుస్తూ మమ్మల్ని చేయి పట్టి నడిపిస్తున్న విధానం కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇంత తీవ్రమైన చలిలో కూడా నీ బిడ్డలు నిద్ర నుండి లేచి తండ్రి నీ శక్తిని పుంజుకొని ప్రభువా వారు వచ్చి ఉన్నారు. వారిని తప్పకుండా నువ్వు దీవించాలి తండ్రి, వారిని ఆశీర్వదించాలని నేను వారి పక్షాన విజ్ఞాపన చేస్తున్నాను. ఎన్నో బరువులు, ఎన్నో బాధ్యతలు, ఎన్నో భయాలు, ఆందోళనలు, కలవరం, కన్నీళ్ళు ఈ లోకంలో ఇలాంటివి ఉంటుందని ముందే చెప్పినావు నాయన. కానీ మాకు ఆధారం నీవే ప్రభు, మా శక్తి నీవై ఉన్నావు తండ్రి, మా బలమై ఉన్న దేవుడవు తండ్రి. మేము ఆనందగానం చేయమన్నావు తండ్రి, ఎందుకంటే నువ్వు ఇచ్చి నా మాట నెరవేర్చే దేవుడు. నువ్వు అబద్ధం మాటకు నరుడు కావు, మాట తప్పడానికి మానవుడు కావు. ఒక్కొక్కరికి నువ్వు ఎన్నో మాటలు ఇచ్చినావు తండ్రి, ఆ మాటలన్నీ నెరవేర్చడానికి సమర్థుడవు కనుక నీకు వందనాలు. అనారోగ్యతలో ఎవరున్నా ముట్టి బాగు చేయండి తండ్రి, వారి భయం నుండి విడిపించు ప్రభువా. ఆయన నీకు స్తోత్రం. స్వస్థపరిచే దేవుడవని, బాగు చేసే దేవుడవని, కన్నీళ్ళను చూసే దేవుడవని ప్రభువా, మా ప్రార్థన అంగీకరించేవాడవని, భయపడవద్దని ఎల్లవేళలా పలికే దేవుడవు నాయన. మీరు తండ్రి నీ బిడ్డలను ఆశీర్వదించి దీవించండి. పిల్లల గురించిన ఆందోళన తొలగించండి నాయన. ప్రార్థనకు సమస్తం సాధ్యమనే విశ్వాసం వారి హృదయంలో నాటుమని ప్రార్థిస్తున్నాను. సాతాను శక్తులన్నీ పడిపోవాలి నాయన. తండ్రి నీ బిడ్డలకు విజయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఆ దేశాన్ని కనికరించండి. ప్రపంచ రాజ్యాల్లో నెమ్మది లేదు ప్రభువా, ఏ రాజ్యం చూసినా వణికిపోతున్నారు తండ్రి. ప్రపంచ శాంతి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. నీ పేరట హింస పొందుతున్న దేవుని ప్రజల కొరకు కూడా మేము విజ్ఞాపన చేస్తున్నాం. నీ సువార్త బూదిగంతముల వరకు ప్రకటింపబడుతుందన్నావు, అటు తర్వాతనే అంతం వస్తుందన్నావు ప్రభువా. నీ రాజ్య వ్యాప్తి కొరకు మేము ఒక్కొక్కరము ప్రయాసపడాలి, పనిచేయాలి. ఎవరో చేస్తారని ఎదురు చూడడం కాదు, మీరు మాకు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని నీ రాజ్య వ్యాప్తి కొరకు వాడడానికి మాకు సహాయం దయచేయండి ఆయన. నీ మాట విని మాకు భయభక్తులు దయచేయమని ప్రార్థిస్తున్నాం. వ్యర్థమైన వాటి కొరకు మేము భయపడకుండా నీ మాట విని భయపడడానికి సహాయం దయచేయండి ప్రభువా. నీకు స్తోత్రం. మా యందుండి, మాలో ఉండి, మా మధ్యలో ఉండి మమ్మల్ని నడిపించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. 21 రోజులు దేవుడు మనల్ని నడిపించినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ రోజు నుండి కూడా కొంతమంది ఉపవాసం ఆరంభించినారని తెలిసింది. బికాజ్ యూ హ్యావ్ 21 days అట్ యువర్ డిస్పోజల్. 21 రోజులు ఉంది ఇంకా. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని కోరుతున్నాను. కొన్ని సాక్ష్యాలు మీ ముందు చదువుతాను. ప్రతిరోజు ఆఫీసులో సాక్ష్యాలు తెలియజేస్తున్నారు.
మాకు ఎన్నో మేళ్ళు ఈ 40 రోజుల ప్రార్థనల ద్వారా కలుగుతుంది. తప్పకుండా మా సాక్ష్యం కూడా రావాలి, మేము దేవునికి కృతజ్ఞులం అని తెలియజేస్తున్నారు. స్వప్న కంప చెన్నై నుండి నిన్న వాట్సాప్లో మెసేజ్ ఇచ్చింది. చిన్నతనం నుండి యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్కి వస్తుంది, ప్రభువుని తెలుసుకుంది. వారి కుటుంబాల్లో దాదాపు 40 నుండి 45 వరకు వారి కుటుంబ సభ్యులు యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ ద్వారా మారు మనసు పొందినారు. దేవునికి స్తోత్రం చెల్లించండి. వీళ్ళు చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉండేది. ఇంటి యజమానికి ఉద్యోగం లేదు, మరి తల్లిదండ్రులకి ఇద్దరికి జాబ్ లేదు, పిల్లలు 3 చదువుతున్నారు, చిన్న తరగతిలో చదువుతున్నారు, ఫీజులు కట్టడానికి లేదు, ఆలయంకి వచ్చి తిరిగిపోవడానికి బస్ కిరాయి లేకుండా ఉండేది. చాలా మట్టుకు నేనే వాళ్ళ దయనీయమైన పరిస్థితి చూసి ఒక 200 ఒక 300 అట్లా ప్రార్థన చేసి ఇచ్చేదాన్ని, ఎందుకంటే తిరిగిపోవాలి పిల్లలతో కలిసి దూరం. అలాగూ వారికి సహాయము అందించినాము, ప్రార్థనలు చేసినాము. దేవుని మహాదయ వలన స్వప్న ఆమె ఇంజనీరింగ్ పూర్తి చేసి ఈసీఐఎల్లో ఉద్యోగం ఆమెకు లభించి ఆమెనే పైగా యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్కు సహాయం చేస్తూ వచ్చింది. దేవుడు ఆమెను అంతగా ఆశీర్వదించినాడు. వివాహమైంది, 2 మగపిల్లలు. ఇప్పుడు నాకు నెలకు 2 లక్షల జీతం, 2 లక్షల జీతం. ఆర్థిక ఇబ్బందులే గాక కుటుంబ సమస్యలు ఎన్నో ఉండినవి. అన్ని ఒడిదుడుకుల నుండి దేవుడు, ముఖ్యంగా మాకు సంభవించే భయము నుండి అమ్మగారి వాక్యం ద్వారా మేము బలపడి సజీవులుగా ఉన్నాము. నా భర్త, నేను, మరి 2 కుమారులు మేము చెన్నైలో ఉంటున్నాము. దేవుని భయభక్తుల్లో ఉన్నాం. అంత చాలు కదా మనకు. దేవుని స్తోత్రం. దేవునిలో నడిపించినాము, దేవునిలో నాటబడి ఉన్నారు, ఫలిస్తున్నారు. ఆ సంఘానికి వాళ్ళు మరి 10వ భాగం కూడా ఇచ్చి నాకు అడిగేదాము, ఎక్కడ ఇవ్వాలమ్మా? నేను, నువ్వు ఏ సంఘంలో ఉన్నావో ఆ సంఘానికి ఇవ్వు, ఆ సంఘము మరి నీకు వాక్యం ఉపదేశిస్తే అక్కడే ఇవ్వు అన్నాను. అయినా కానీ అప్పుడప్పుడు ఆమె యూపీఎఫ్కు కొద్దిగా సహాయం చేస్తూ ఉంటుంది. అందుకొరకు ఆమెను బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. దేవుడు వారి కుటుంబ సభ్యులందరినీ కూడా ఆశీర్వదించినాడు. అందుకే ఇలాగూ చీకటిలో ఉండేవారిని, భయంకరమైన చీకటిలో ఉండింది ఆ కుటుంబం. కుడి తెలియదు, ఎడమ తెలియదు. అయితే అలాంటి చీకటిలో నేను వారి ఇల్లు ఒకసారి దర్శించి ప్రార్థన చేసినప్పుడు అందరూ చాలా మటుకు త్రాగిపోతలే, అక్కడ త్రాగి ఉన్న డబ్బంతా వ్యయం చేసి ఒక కుట్టూడిన పుస్తకంలాగా అన్నమాట, ఏ బుక్ వితౌట్ ఏ బైండింగ్. అలాగున్న పరిస్థితుల్లో నేను వారి కుటుంబానికి అప్పుడు బ్యాంకులో పనిచేస్తున్నాను. అయినా వెళ్ళినాను, నాకు నాలో ఉన్న తీవ్రత వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు అద్భుతాల పరంపర జరిగింది. మరి వాళ్ళందరూ ప్రభు మార్గంలో ఉన్నారు. ఒకసారి కూడా చప్పట్లు కొట్టి దేవుని స్తుతి. ప్రతిభ పల్లి, మదర్ ఆఫ్ రూబెన్. 15 సంవత్సరాలుగా నేను యూపీఎఫ్ వస్తూ బలపడుతున్నాను. ఉపాధ్యాయురాలుగా కెరీర్ ప్రారంభించి వైస్ ప్రిన్సిపల్గా పదోన్నతి పొందాను. గత 5 సంవత్సరాలుగా స్కూల్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. నా కుమారుడు రూబెన్ జన్మించిన 3వ రోజు అమ్మగారు ఆంధ్ర మహిళా సభ ఆసుపత్రిని దర్శించి కుమారుని తలపై చేయి పెట్టి ప్రతిష్ట ప్రార్థన చేశారు. గుర్తులేదు నాకు, మరి ఆమె రాసింది. అప్పుడప్పుడు ఇలాగ హాస్పిటల్ విజిట్ పోయినప్పుడు ఎవరో కనబడతారు, వాళ్ళ కొరకు ప్రార్థన చేసినప్పుడు వారికి విడుదల కలుగుతుంది. మరి ఈ చిన్న బాబు కొరకు నేను ప్రార్థన చేసినానట. మరి ఆ బాబు ఇప్పుడు మనకు మీడియా సెక్షన్లో చాలా ఇంపార్టెంట్ పనులు చేస్తున్నాడు రూబెన్. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. కోవిడ్ సమయంలో అతడు మొబైల్ ఫోన్, చెడు స్నేహానికి బానిసయ్యాడు. ఉపవాస ప్రార్థన తర్వాత 8వ తరగతి చదువుతున్నప్పుడు యూపీఎఫ్ వాలంటీర్గా చేరి మీడియా బృందంలో పనిచేస్తున్నాడు. దేవుడు 10వ తరగతిలో కూడా తనకు మంచి మార్కులు అనుగ్రహించినాడు. ఇప్పుడు లిటిల్ ఫ్లవర్ కాలేజ్లో ఇంటర్ కూడా కంప్లీట్ చేసి డిగ్రీ చేస్తున్నాడని నేను అనుకుంటున్నాను. మరి రూబెన్ కొరకు కూడా మీరు అందరూ ప్రార్థన చేయాలని తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. అంటే ఈమె జీవితంలో చాలా సమస్యలు వచ్చినాయి. అప్పుడంతా కూడా మనం కౌన్సిలింగ్ చేసినాం, ధైర్యపరిచినాం. అంటే ఇలాగ మాస్ మీటింగ్లో వాక్యం కాకుండా యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ దర్శనం సమయం ఉంటే తప్పకుండా 1-to-1 కౌన్సిలింగ్ తప్పకుండా చేస్తాం. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, నా జనులను ఓదార్చుడి, నా జనులను ఓదార్చుడు, కంఫర్ట్ మై పీపుల్. అదైతే నేను చాలా మటుకు పాటించగలిగినాను. కానీ కొన్నిసార్లు సమయం ఉండదు, ఆరోగ్యం ఉండదు.
అలసిపోతాము చాలా పని పరిచర్యలతో. అప్పుడు వీలు కాదేమో కానీ మ్యాక్సిమం విల్ గివ్ కౌన్సిలింగ్ బ్రోకన్ ఫ్యామిలీస్, తర్వాత ఒంటరిగా ఉన్న మహిళలు, రోగము బాధ ఉన్నప్పుడు వాళ్ళని చేరదీసి పరామర్శించి వారికి కావలసిన మరి ఆదరణ మాటలు, వాక్యము ఇవన్నీ ఇస్తూ ఉంటాం. అలాగే ఈమె బలపడి ఒక మంచి బలమైన విశ్వాసిగా మారిపోయింది. ఆదరణ లేక ఉండింది, ఇప్పుడు దేవుడు ఆమెను ఆశీర్వదించినాడు. కుమారుని కూడా సరైన మార్గంలో నడిపిస్తున్నందుకు దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. డాక్టర్ దీప్తి తారపట్ల. నేను SBI అమలాపురం మేనేజర్గా పనిచేస్తున్నాను. నేను 40 రోజులు ఉపవసించి ప్రార్థించుకోవాలని సంకల్పించుకొని 31 తారీఖు అక్టోబర్ 2025 యూట్యూబ్ చూస్తున్నప్పుడు యుక్తిగల స్త్రీ అనే అమ్మగారి వర్తమానం పైకి నా దృష్టి మళ్ళింది. అది మొత్తం చూశాక 2025 మొదటి నవంబర్ టు 10th డిసెంబర్ వరకు 40 రోజులు ఉపవాస ప్రార్థనల అడ్వర్టైజ్మెంట్ స్క్రీన్పై వచ్చింది. నేను నిశ్చయించుకున్న తేదీల్లో అమ్మగారు ప్రార్థనలు జరిపించడం అదే ప్రభాత వేళ అయినందున నా ఉద్యోగానికి ఎటువంటి అంతరాయం లేనందున ప్రతిరోజు 40 రోజుల్లో ప్రార్థనలో పాల్గొంటున్నాను. UPF వార్షికోత్సవంలో మరి ఇతర సందర్భాల్లో అమ్మగారి సాక్ష్యం విని బలపడ్డాను. 14వ తారీఖు నవంబర్ అమ్మగారు వర్తమానం అనంతరం ప్రార్థిస్తూ యూట్యూబ్ వీక్షకుల్లో ఉన్న రోగులను స్వస్థపరచు అని ప్రార్థించినప్పుడు నాకు టెయిల్ బోన్లో అన్బేరబుల్ పెయిన్ ఉండింది. పూర్తిగా స్వస్థత పొందినాను. ఈ సాక్ష్యముల నిమిత్తం దేవునికి వందనాలు. ఇంకా చాలా ఉంది, మెల్లమెల్లగా చదువుకుందాం. అయితే ఈరోజు నా వర్తమానం యెషయా 41 నుండి ఒక వాక్య భాగం తీసుకున్నాం. భయపడవద్దు అనే శీర్షికలో మనం ఉన్నాం. ప్రతిరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు భయపడవద్దని. ఇంకా నువ్వు భయపడితే అది ఆజ్ఞాతిక్రమం. దేవుని ఆదేశం తన బిడ్డలు భయపడొద్దని. తిరిగి నువ్వు మళ్ళా భయపడితే అది ఆజ్ఞాతిక్రమం, పాపంగా మారిపోతుంది. కనుక ఇంతవరకు ఇచ్చిన వర్తమానాలన్నీ పుస్తక రూపంలో రావాలని పోయిన సంవత్సరం 2024లో 41 ప్రసంగాలు ఇచ్చినాను. అవన్నీ ప్రింట్ అవుతుంది, ప్రూఫ్ రీడింగ్ అవుతుంది. ఈ 40 రోజుల్లోనే అది విడుదలవుతుందని కూడా తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. మరి విడుదలైనప్పుడు మీరు ఒక కాపీ పెట్టుకోండి, తప్పకుండా ప్రతిరోజు చదవండి. ఇలాగే 366 ధ్యానాలు రావాలని ప్రార్థించండి. మీ భయాన్ని పారద్రోలాలనుకున్న ఈ ఉద్యమం ఇది. ఇట్స్ ఎ మూమెంట్ టు డ్రైవ్ అవే ఫియర్ ఫ్రమ్ యువర్ హార్ట్స్. మరి మీరు ఈ పరిచర్య కొరకు ప్రార్థించాలని మీకు మనవి చేస్తున్నాను. యెషయా 41. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు వారి భయంలో ఆదరిస్తున్నాడు. వారు శక్తిహీనులైనప్పుడు వారిని ఓదార్స్తున్నాడు. భయపడొద్దని పలుకుతున్నాడు. అభయవాక్కులు ఇస్తున్నాడు. నేను మీతో చేసిన నిబంధన, నా దాసుడైన అబ్రహాంకు సెలవిచ్చిన నా మాటలు నేను మర్చిపోలేదు, నేను నెరవేరుస్తాను. మీరు భయపడకూడదు. మీరు నా గొప్పతనాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోండి. నేను మీ సహాయకుడను, నేను మీ ఆదరణకర్తను. సమస్తము నా స్వాధీనములో ఉన్నది. నేను మీకు సహాయము చేసేదను. భయపడకుము, దిగులు పడకుము. నీతి అనే నా బాహుతో నేను మిమ్మను ఆదుకుంటాను. మీరు భయపడనక్కరలేదు. మీ నిమిత్తము నేను అన్యుడైన కోరేషును మీ కొరకు లేపుతున్నాను. ఎందుకంటే దేవుడు ఏదైనా చేయగలడు, ఎంతైనా చేయగలడు, సమస్తం మార్చగలడు. దేవుని ప్రజలను సేవించడానికి ఒక అన్యరాజు కోరేషును దేవుడు బలపరిచి రేపుతున్నాడు. అతన్ని చెరలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలకు విడుదల కొరకు ప్రయత్నించింది ఎవరంటే ఒక అన్యుడైన రాజు కోరేషు. నేను కోరేషును రేపుతున్నాను. అతను మీ విడుదల కొరకు అతన్ని నేను బలపరుస్తున్నాను. అంటే వీరు ఎందుకు చెరలో పోతున్నారు ఇశ్రాయేలు ప్రజలు? మీకు తెలిసిందే. అది దేవుని మాటలు మీరడం ద్వారా, దేవుని ఆజ్ఞలను అతిక్రమించడం ద్వారా, ముఖ్యంగా విగ్రహారాధన, వ్యభిచారం, దేవుడు చేసిన మేళ్ళని మరిచిపోయి తిరుగుబాటు ధోరణి. అప్పుడు దేవుడు వీరిని అన్యజనులకు అప్పగిస్తున్నాడు, శత్రువులకు అప్పగిస్తున్నాడు. ఎందుకంటే తెలిసి రావాలి, నొప్పి పుడితేనే కదా దేవుడు గుర్తొచ్చేది. కాబట్టి ఇలాంటివి మనం పాత నిబంధనలు చూస్తున్నాం. తిరిగి వారు మొరపెట్టినప్పుడు దేవుడు కరిగిపోతున్నాడు, జాలి పడుతున్నాడు. మాకు నాయకుడు కావాలంటే దేవుడు న్యాయాధిపతులను లేపుతున్నాడు. మాకు రాజులు కావాలంటే రాజులను లేపుతున్నాడు. మాకు ప్రవక్తలు కావాలంటే ప్రవక్తలు లేపుతున్నాడు. అంటే
తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు దేవుడు తన ప్రజల యందు జాలిపడుతున్నాడు ఒకటి. రెండవది, వారు మొరపెట్టినప్పుడెల్లా దేవుడు వారి వైపు తిరుగుతున్నాడు. ఎందుకంటే దేవుడు తన దాసుడైన అబ్రహాంకు సెలవిచ్చిన ఆ నిబంధనను జ్ఞాపకము చేసుకుంటున్నాడు. మీ తల్లిదండ్రులకు దేవుడు ఏదైనా మాట ఇస్తే మీ తరంలో అది నెరవేర్పు చూస్తారు తప్పకుండా. ఎందుకంటే దేవుడు మాట ఇచ్చి తప్పడు. నీ తల్లికి తండ్రికి దేవుడు ఏదైనా వాగ్దానం, నీ సంతతిని నేను ఆశీర్వదిస్తాను, నేను వారిని విడిచిపెట్టను, వారికి నేను తోడుంటాను, వారిని నేను బలపరుస్తాను, వారిని బాగు చేస్తానంటే తప్పకుండా అది నెరవేరుతుంది. బికాస్ ఆఫ్ యువర్ పేరెంట్స్ గాడ్లీనెస్. అందుకే భయభక్తులు అనేది అది ఒక తరంతో ఆగేది కాదు. అందుకే ఆయన తరతరములకు దేవుడు, యుగ యుగములకు దేవుడు. ఆయన నీతి పిల్ల పిల్ల తరానికి ఆయన చూపెడతాడు. అబ్రహాము వాగ్దానము పొందుకున్నాడు దేవుని దగ్గర నుండి. ఆ వాగ్దాన నెరవేర్పు తన సంతతిలో ఆయన చూడగలుగుతున్నాడు. నేటి వరకు కూడా ఇశ్రాయేలును దేవుడు ఆశీర్వదించినాడు. దేవునికి స్తోత్రం. ఈవెన్ టుడే ఇజ్రాయెల్ అంటే అందరికీ, అన్ని రాజ్యాలకు భయం పుట్టుకొస్తుంది. ఎంతుంది ఇజ్రాయెల్ అంటే ఒక చిన్న మిరియాల్లాగా ఉంటుంది పెద్ద వరల్డ్ మ్యాప్లో. కానీ ఈ చిన్న రాజ్యాన్ని, ఇట్స్ ఎ డాట్ ఇన్ ద మ్యాప్. ఆల్ ద మైటీ నేషన్స్ షివర్, వణికిపోతారు. ఎందుకంటే ఆ చిన్న రాజ్యానికి గొప్ప దేవుడు తోడున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్మాల్ టైనీ నేషన్ హ్యావింగ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ అండ్ ద ప్రామిసెస్ గివెన్ టు అబ్రహాం ఈస్ బీయింగ్ ఫుల్ఫిల్డ్ ఇన్ ద పోస్టెరిటీ. అంటే అలాగూ దేవుడు మాట సెలవిచ్చి ఈనేటి వరకు కూడా ఇజ్రాయెల్కు సహాయం అందిస్తున్నాడు. అందుకే ఇప్పుడు చాలామంది ప్రభువు నమ్ముకుంటున్నారు. ఎందుకంటే చాలామంది పరిశుద్ధ గ్రంథాలు కొనుక్కుంటున్నారు. కొనుగోలు ఎక్కువైపోయిందంట. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం ఉంది, బైబిల్ ఎక్కువగా ప్రింట్ అవుతుందంట. ఎందుకంటే వాళ్ళు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు అబ్రహాంతో సెలవిచ్చిన వాగ్దానాలన్నీ నెరవేరడం చూస్తున్నారంట. దేవునికి స్తోత్రం. అంటే మాట ఇచ్చి నెరవేర్చు దేవుడు. అందుకే ఇన్ ది ఎండ్ టైమ్స్ వాట్ గాడ్ హ్యాస్ గివెన్ ప్రామిస్ టు హిస్ సర్వెంట్ అబ్రహాం ఈజ్ కమింగ్ టు పాస్. అన్ని పొల్లు పోకుండా అంతా జరుగుతుందండి. ఇశ్రాయేల్ దేశం చూసి అగ్రరాజ్యాలన్నీ గడగడ వణుకుతాయి. అంత తెలివి, అంత చాతుర్యం, అంత మిలిటరీ స్కిల్, వాళ్ళకున్న మరి సామర్థ్యం చాలా గొప్పది. ఎందుకంటే దేవుడు వారికి తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక దేవుడు సర్వకాలం ఉండువాడు. ఏదో నీ అపాయంలో వచ్చి నిన్ను ఆదుకోవడం కాదు. గాడ్ ఈజ్ ఇటర్నల్. చెప్పండి అన్నమాట. దేవుడు సర్వకాలం ఉండువాడు. ఆయన ఎన్నడూ నిన్ను విడవాడు, ఆయన నిన్ను ఎడబాయడు. ఆయన తన స్వాస్థ్యాన్ని విడనాడడు. ఆయన నీ పాలు నీ స్వాస్థ్యమై ఉన్నాడు. ఈ లోకంలో నీకు భూమి లేకున్నా పర్వాలేదు. దేవుడును కలిగిన జనం ధన్యులు. దేవుని స్తోత్రం. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఇది పెద్ద ధన్యత అన్నమాట. దేవుని కలిగి ఉండడం, జీవం గల దేవుని నువ్వు కలిగి ఉండడం, అదే నీ స్వాస్థ్యం. దట్స్ అన్ ఇన్హెరిటెన్స్. అందుకే దేవునిలో ఉండేవారికి, దేవునితో నింపబడిన వారికి, దేవుని మాటలు ప్రతిరోజు భుజించే వారికి ఈ లోకము దాని ఆశలు చప్పగా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఆ రుచిలో వారు నిమగ్నం అయిపోతారు. అందుకే వాళ్ళను నువ్వు ఏమి ఇచ్చినా కానీ వాళ్ళు ఆకర్షితులు గారు. బికాస్ దే ఆర్ రెవెలింగ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని కలిగి ఉన్నారు కాబట్టి వారు ఈ లోకము వైపు మొగ్గు చూపరు. ఎవరైనా భక్తి చూపెడుతూ మరి ఈ లోకాన్ని కూడా సమకూర్చుకుంటున్నారు, ప్రయత్నిస్తున్నారంటే వారి భక్తి ఫేక్ భక్తి. మొట్టమొదట ఒక లక్షణం ఏంటి భక్తుల లక్షణం అంటే, వాళ్ళు లోకము కంటే, లోకాశల కంటే, నేత్రాశ కంటే, జీవపు డంబము కంటే సమస్తం కలిగించిన దేవుని కలిగి ఉన్నవారు. దేవునికి స్తోత్రం. దేవుడు అంటేనే వారికి ఈ ఆశలన్నిటికంటే ప్రైమ్ డిజైర్. అందుకే చూడండి, రాజైన మహారాజు దావీదు అంటాడు, నీ మందిరంలో ఉండుట నాకు ఎంతో సంతోషం, నీ ప్రాంగణంలో నేను ఉండాలి, నీ ఆలయంలో నేను ధ్యానించాలి. ఒక రాజు అదే నా కోరేది. ఒక రాజ భవనం, రాజుకున్న వైభవం, బంగారు కిరీటం, బంగారు సింహాసనం, రాజదండం, అధికారం, ఇవి కోరుకుంటాడు రాజు. కానీ దావీదు మహారాజు కోరుకున్నదెల్లా దేవుని యొక్క సన్నిధి. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును
ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోర్చున్నాను. నా జీవితకాలం అంతా నేను రాజభవనంలో ఉండాలని ఆశిస్తున్నాను అంటున్నాడా? అంతటి మహారాజు అంటున్నాడు, నాకు ఒకటే కోరిక, ఒకటే వరం నేను అడిగినాను, నేను దేవుని ప్రసన్నతను చూడాలి. నేను మరి ఆ వరం కొరకు నేను వెతుకుతున్నాను, ఒకటే అడిగినాను, దాన్ని వెతుకుతున్నాను. దేవుని ప్రసన్నతను చూస్తూ ఆయన ఆలయంలో ఉండి నెమ్మదిగా ఉండి ధ్యానించాలని కోరుతున్నాడంట. నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. హల్లెలూయా. అంటే సీ వాట్ ఈజ్ డిజైరింగ్ ఇన్ హిస్ హార్ట్. అలాగూ మరి దేవునితో మరి ప్రజలు అలాగూ అంటగట్టబడి ఉండాలని దేవుడు కూడా ఆశిస్తున్నాడు. ఆయన ప్రజల జీవితంలో ఆయన ఎప్పుడు తగిన సమయంలో తగిన కార్యాలు చేయాలని ఆశిస్తాడంట. దేవునికి స్తోత్రం. చూడండి, ఒక తల్లిదండ్రులు, బాధ్యత గల తల్లిదండ్రులు ఏ సమయంలో నా బిడ్డలకు ఇది ఇవ్వాలి, ఏ సమయంలో నేను ఇది రిలీజ్ చేయాలి, ఈ న్యూస్ నా పిల్లలకు ఎంతగా ప్రయాసపడతారు తల్లిదండ్రులు. అందుకే ఆయన తల్లి వలే తండ్రి వలే నీ భవిష్యత్ అంతా ఆయన చేతిలో ఉంది. కాబట్టి నిన్ను గూర్చి ఆయన ఎప్పుడూ చింతిస్తాడు, ఊరికే భయపడదు. పేతురు యేసుప్రభువుతో ఉన్నాడు కదా 3.5 సంవత్సరాలు. పేతురే రాస్తాడు ఆ పత్రిక, 1 పేతురు 5వ అధ్యాయము 6 అనుకుంటా. మీరు ఆయన మిమ్మల్ని గూర్చి చింతిస్తున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద. అంటే ఆయన చింతిస్తున్నాడు మన గురించి. మనకు నిద్ర లేకున్నా ఆయనకు చింత, మనకు డబ్బు లేకున్నా ఆయనకు చింత, మనకు అనారోగ్యం వచ్చినా చింత. చూసుకుంటూ ఉండే దేవుడుగా మనం ఆయన స్వాస్థ్యమైన ప్రజలం. ఆయన సొత్తు ఏంటి అంటే మనమే అన్నమాట. అందుకంటాడు, నువ్వు భయపడొద్దు, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు, నువ్వు నా సొత్తు. మనం భయపడి రోగాలు తెచ్చుకుంటాం, భయపడి లేని సమస్యలను తెచ్చుకుంటాం, భయము ఆందోళనతో దేవుని దూరం అవుతాం, ప్రార్థన చేయం, వాక్యం చదవం, ఆలయం రావడానికి నాకు మూడు లేదంటారు. అంటే అది ఎంత సొంత గొయ్యి తవ్వుకుంటున్నాం అన్నమాట నువ్వు. కానీ రాజు అంటాడు, యెహోవా మందిరమునకు నేను వెళ్ళుదునని జనులు నాతో అనినప్పుడు నాకేం కలిగింది? సంతోషం కలిగింది. ఐ వాజ్ సో హ్యాపీ టు కమ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, టు ద హౌస్ ఆఫ్ గాడ్. కాబట్టి అలాంటి ఆశ మనకు కలిగి ఉండాలి. దేవుడు తన పిల్లల గురించి ఆలోచిస్తాడు. దేవుడు తన పిల్లలకు స్వస్థతని ఇస్తాడు. దేవుడు తన పిల్లలకు, ప్రజలకు బలమిస్తాడు. తన ప్రజలను ఎప్పుడు త్రోసివేయడు. వాళ్లకు ఆదరణ ఇస్తాడు, వాళ్ళ గాయాలు కడతాడు, వాళ్ళ ప్రతి అక్కర తీరుస్తాడు, వాళ్ళకు ముందుండి నడిపిస్తాడు. వాళ్ళ శత్రువుల ఇచ్చకు ఆయన అప్పగించాడు. వాళ్ళ శరీరంలో ఉన్న ప్రతి అవయాన్ని ఆయన ముట్టి బాగు చేయగలడు. దేవునికి స్తోత్రం. ఆయన శత్రువులను సహా మిత్రులుగా మార్చేస్తాడు. ప్రతి వ్యక్తి పెట్టే మొర, ఎందుకంటే దేవుడు అనాది సంకల్పం, అబ్రహాముకు ఇచ్చిన వాగ్దానాలన్నిటికీ మనం వారసులం ఇప్పినాము శిలువ మరణం ద్వారా, యేసుప్రభు యొక్క మరణం ద్వారా. లేకుంటే మనం అన్యులమే. దేవుడెవరో మనం ఎవరో, జీవం గల దేవుని బిడ్డలుగా మారడానికి శిలువే కారణమైంది. అందుకే తను ఎందరు అంగీకరించిన వారికి అందరికీ దేవుని కుమారులగుటకు ఆయన ఏమిచ్చినాడు? అధికారం ఇచ్చినాడు. హల్లెలూయా. పిల్లలైతే అధికారం ప్రయోగిస్తారు. చూడండి, ఒక కుటుంబంలో పిల్లలు తండ్రితో మాట్లాడడం ఎలాగుంటుంది, ఒక దాసుడు దాసురాలు వచ్చి యజమానులతో మాట్లాడడం ఎలాగుంటుంది. అందుకే మనం ఇక దాసులం గాము, ఇక దాస్యపు ఆత్మ మనలో లేదు. మనం పిల్లలమైతే దేవుని వారసులం. అంటే దేవుడు ఏదేది అబ్రహాముకి ఇస్తానన్నాడో అవన్నీ పొందుకోవచ్చు అన్నమాట. అందుకే నేను ఒక పని చేసినాను, యెషయా 41లో ఇస్రాయేలు భయపడదని అంత ఇస్రాయేల్ దగ్గర అంతా రౌండ్ అప్ చేసి జేసీ అని పెట్టుకున్నాను. జేసీ అంటే ఏంటి? జేసీ అని పెట్టుకున్నాను. ఎందుకంటే ఆ వాగ్దానము ఇస్రాయేల్కి మాత్రం కాదు. నేను రక్షణ పొందిన తర్వాత, యేసు రక్తమందు నా పాపములు కడివేయబడిన తర్వాత నేను జాయిచేరియన్ అనేదానికంటే నేను ఒక ఇస్రాయేల్ను. దేవుని స్తోత్రం. ఇస్రాయేల్కు విజయం ఇచ్చిన దేవుడు నాకు ఇస్తాడు. ఇస్రాయేల్ను ఆదుకున్నాడు, ఇస్రాయేల్ను బలపరిచినాడు, ఇస్రాయేల్ను తలగా చేసినాడు, తోకగా చేయలేదు. ఇస్రాయేలు మరి తప్పు చేస్తే కూడా క్షమించినాడు. మరి ఇస్రాయేల్ కొరకు ఏర్పాటు, ఎన్ని గొప్ప ఏర్పాట్లు. అవన్నీ దేవుని బిడ్డమైన నీకు నాకు ఆయన అనుగ్రహిస్తాడు. మీ బైబిల్ కూడా పెన్సిల్తోనన్నా పెన్తో రాసుకోండి. ఇజ్రాయేల్ అనగానే రౌండ్ ఆఫ్ చేసి నీ పేరు చిన్నగా రాసుకో.
అంటే బైబిల్ అంతా పాడు చేయకండి, మెల్లగా రాసుకోండి నీట్గా, ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. అయితే మరి దేవుడు చిన్న రాజ్యమైన ఇశ్రాయేలును శక్తివంతమైన రాజ్యంగా మార్చేసినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే శక్తి లేని వారికి శక్తిని ఇస్తాడు మన దేవుడు. ఈరోజు నేను ఈ అధ్యాయం ధ్యానించడం ద్వారా నేను ఒక పెద్ద పైల్వాన్కు ఉన్న ఆరోగ్యం కంటే ఎక్కువ పొందుకున్నాను. ఎందుకంటే ఐ గాట్ ద పవర్ అనమాట ఆఫ్టర్ రీడింగ్ Isaiah 41. How he cares for his people, how he strengthens his people, how he guides his people, how he comforts his people, how he gives strength unto his people, how he gives peace unto his people. అంటే తన ప్రజలంటే తనకి ఇష్టం కదా. అందుకే తల్లి అయినా మరచును కానీ నేను నిన్ను మరువను విడువను, అరచేతుల మీద నేను నిన్ను చెక్కుకొని ఉన్నా, నీ ప్రాకారము నిత్యము నా ఎదుట ఉన్నది. అంటే దేవుడు ఎప్పుడు తన ప్రజలను విడిచిపెట్టాడు. మన బుద్ధి లేనితనం, మన భయము, మన పిరికితనంతో లబోలబో మొత్తుకోవడం, అరవడం, కేకలు వేయడం. మరి కొందరైతే సమస్య వస్తే నేల మీద పొర్లే వాళ్ళు కూడా ఉన్నారంట. పొర్లుతారంట. పొర్లితే నీకు సమస్య పరిష్కారం ఉందా? గుండె గట్టి కొట్టుకుంటే నీకు పరిష్కారం ఉందా? నెత్తి మగల కొట్టుకుంటే పరిష్కారం? ఇవేవి పరిష్కారం కాదు. ఏసే నీ పరిహారి. దేవునికి స్తోత్రం. ఓన్లీ జీసస్ కెన్ సాల్వ్ యువర్ ప్రాబ్లమ్స్. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు లోకమును ఎంతగా ప్రేమించినాడంటే తన అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తును మనకు రక్షకునిగా అనుగ్రహించినాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువును కలిగిన మనం దేనికి భయపడం. అందుకే అంటున్నాడు, ప్రభు అంటున్నాడు, తాను సిలువ మరణం తర్వాత ఆరోహణై తండ్రి కుడి పార్శ్వమందుండి మనందరి కొరకు ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. వెళ్ళక ముందు అన్నాడు యోహాను సువార్త 14:14, నా పేరట మీరు నన్నేం అడిగినా నేను దాన్ని చేస్తాను. ఎంత అభయం ఇచ్చి వెళ్ళినాడండి. ఆస్క్ ఎనీథింగ్ ఇన్ మై నేమ్ ఐ విల్ గ్రాంట్ ఇట్. ఈరోజు కూడా నా దగ్గర ఉన్న అమ్మకి చెప్పిన, అమ్మ చాలా తీవ్రమైన మెడ నొప్పి, ఈరోజు అపాయింట్మెంట్ నోరుమై ప్రార్థన చేయి, అన్ని అపాయింట్మెంట్లు అంటున్నావు, ఇన్ని రాసిస్తాడు 4-5 పేజీలు, నీ దగ్గర డబ్బు లేదు కొనడానికి, నేను కూడా ఇయ్యాను, మరి ప్రార్థన చేసుకో, మంచి ప్రార్థన చేసుకొని నువ్వు మొరపెడితే. దావీదు మహారాజు అంటున్నాడు, నేను దేవునికి మొరపెట్టగా ఆయన నన్ను ఏం చేసినాడు? స్వస్థపరిచినాడు. దేవునికి స్తోత్రం. వెన్ ఐ క్రైడ్ unto God, he healed me. There are many diseases which doctor cannot heal. Only God can heal. ఇప్పుడు అందరి రోగాలు వైద్యులు నయం చేసేస్తారు, మందులు నయమైతే. మరి దేవుడు ఎందుకండి? మరి ధనవంతులకి ఎందుకు రోగం వస్తుందండి? ఒకవేళ డబ్బే నీ రోగాన్ని కుదుటపడితే నీకు మరి దేవుడు ఎందుకు? ధనవంతులకు ఎందుకు జబ్బులు వస్తాయి? అంటే దీనికంతా పరిష్కారము నీకున్న డబ్బు కాదు, దీని పరిష్కారము నీకు దేవుని పట్ల ఉన్న నమ్మకం. దేవునికి స్తోత్రం. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుస్తుంది, నీ విశ్వాసం నిన్ను బలపరుస్తుంది, నీ విశ్వాసం నిన్ను నడిపిస్తుంది, నీ విశ్వాసమే ఈ లోకాన్ని జయించే విధంగా విజయాన్ని నీకు అనుగ్రహిస్తుంది. దేవునికి స్తోత్రం. అందుకే ఆల్వేస్ ట్రస్ట్ ఇన్ గాడ్. దేవుని ప్రజలు ఎప్పుడు దేవుని మీద నమ్మకం ఉంచాలంట. ఆల్వేస్ దే హ్యావ్ టు పుట్ దర్ ట్రస్ట్ ఇన్ గాడ్. ఆ ట్రస్ట్ అది తొలగిపోదు. నువ్వు ఎలాగ ఉండాలి? నీ ముఖంలో విచారం కనబడకూడదు, కనుబొమ్మలు ఇలా ముడేయద్దు. క్రైస్తవులము దేవుని బిడ్డలమని నొసటి మీద అంతా కుచ్చులు ఇట్లా చూస్తారు చాలామంది. ఎప్పుడు సంతోషంగా ఉండాలి. రిజాయిస్ ఇన్ ద లార్డ్, ఆల్వేస్ రిజాయిస్ ఇన్ ద లార్డ్. అగైన్ ఐ సే యు రిజాయిస్ ఇన్ ద లార్డ్. దేవుని బిడ్డలు అలా ఉండాలి. ఆల్వేస్ బీ హ్యాపీ, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. ఎందుకంటే మనకు వాగ్దానాలు, ఎన్ని వాగ్దానాలు పరిశుద్ధ గ్రంథంలో. ప్రతిరోజు ఎవరో ఒక చెప్తామా, నాకు ఒక వాగ్దానం ఈ అమ్మ. నాకు అనిపిస్తుంది వీళ్ళకు వాక్య జ్ఞానం ఉంటే అట్లా అడగరు. ఇదంతా వాగ్దానాలు అండి. దేవుని స్తోత్రం. వేల కొలది వాగ్దానాలు. ఒకసారి మీ బైబిల్ ఎత్తండి. ఏది మీ బైబిల్ తెచ్చుకున్నారా? ఫోన్లు తెచ్చుకున్నారా? ఫోన్లు కింద పెట్టండి, బైబిల్ లేపండి. హల్లెలూయా. ఇంకా లేపండి, ఇంకా లేపండి. దేవుని స్తోత్రం. దివ్య గ్రంథము, దివ్య గ్రంథము నైన వెదకిన సహాయం దొరుకును. కష్టములు వచ్చినా నష్టములు కలిగినా విడవకుండా చదువుడి దివ్య గ్రంథము. హల్లెలూయా. దివ్యమైన గ్రంథములో ఎటు చూసిన వాగ్దానాలు, ఎటు చూసిన అభయమే, ఎటు చూసిన సహాయమే, ఎటు చూసిన ధైర్యమే.
ఇంకెందుకు ఒక్క వాగ్దానం ఈ అమ్మ అనేది. ఇన్ని ఇచ్చినప్పుడు మరి మనకు ఉండాలి ఆ దైవికమైన జ్ఞానం. దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడు, ఎంత నీ కొరకు ఏర్పాటు చేస్తున్నాడు. మరి ఇవి 40 రోజులు ఇంత పరిశ్రమ ఎవరి కొరకు అనండి? నా కొరకే. లోకం చూస్తే వాళ్ళు విడ్డూర పడుతూ ఉంటారు. నిన్న కూడా ఒక గొప్ప దైవజనుడు అంటున్నాడు, అసలు ఏంటి మాకు అసలు ఏం అర్థమవుతలేదు నీ సంగతి అని. నీకెట్లా అర్థమవుతుంది నా సంగతి? నన్ను దేవుడు గర్భములోనే రూపించుకున్నాడు, నన్ను పిలుచుకున్నాడు, నన్ను అభిషేకించినాడు. మరి చాలామందికి వీలుగానే నాతో చేయిస్తున్నాడు. ఐ ఓ మై లాయల్టీ టు గాడ్ అంటే దేవుడు అనుకుంటున్నాడు అంతే. అది మనుషులకు అర్థం కాదేమో. అర్థమైన వాళ్ళు వస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడు నీ జీవితంలో శక్తివంతమైన కార్యాలు చేయగలడు. దేవుడు చేయలేని ఏ కార్యము లేదు. తన ప్రజలకు ఆయన ఎప్పుడు కూడా సహాయం చేస్తాడు. కొన్నిసార్లు అన్యులను కూడా వాడుకుంటాడు. నా సాక్ష్యం చాలా ఉంది. మీరందరూ సాక్ష్యాలు చెప్తుంటే నాకు కూడా చాలా చెప్పాలని ఉంది. ఎందుకంటే అన్యుడైన కోరేష్ను వాడుకున్నాడు దేవుని ప్రజల విడుదల కొరకు. మరి యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో ఒక అన్యుడు మారుమనసు పొంది, ఆయన పెద్ద మూఠా రౌడీ ఉండినాడు. రామ్నగర్ అంతా గజగజవానికి ఇచ్చేవాడు. అతనికి ఏదో జబ్బు వచ్చింది, డాక్టర్స్ నయం చేయలేని జబ్బు, చనిపోతున్నాడు. ఆయనకు వయసు కూడా అంత లేదు, 50లో ఉన్నాడు, ఇన్ హిస్ 50s. అందరినీ వణికించేవాడే వణికిపోతున్నాడు. చచ్చిపోతుంటే ఒక మంచం మీద అతన్ని తీసుకొని వచ్చినారు. అప్పుడు శిలువ ధ్యానాలు రామ్నగర్లో అవుతుంది. మేము సంఘమంతా కలిసి లేచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతన్ని బాగు చేసినాడు. దేవునికి స్తోత్రం. అతడు మళ్ళా ఒక పైల్వాన్ అయిపోయాడు. ఆయన పైల్వాన్ ఆయన, కానీ బక్క చిక్కి ఎముకల గూడులాగా అయిపోయి మంచం మీద తెచ్చినప్పుడు చాలా దయనీయమైన పరిస్థితి. ఒక రోగం వచ్చింది, డాక్టర్స్ చేతులు ఎత్తేసినారు. అప్పుడు మా ఆలయంకి వచ్చినప్పుడు అందరం మేము ప్రార్థన చేసినాం. నేను నూనె రాసి ప్రార్థన చేసినాం. ఆయన బాగైపోయినాడు. బాగైపోయినాక ఆయన ఏంటంటే ఆయన మంచి అన్నీ కలిగినవాడే, కలిమి కలిగినవాడు. అయితే ఆయన నా ఆర్డినేషన్కు 2001 ఇయర్ ఆఫ్ 2001 అమ్మ మరి ఇలాగో చాలామంది దైవజనులు వచ్చి నన్ను అభిషేకించి ఫుల్ టైం మినిస్ట్రీకి నన్ను విడుదల చేస్తున్నప్పుడు అదొక పెద్ద ఫంక్షన్ లాగా అయింది. దానికి ఖర్చు అంతా నేనే భరిస్తాను, యేసు ప్రభు నన్ను బాగు చేస్తున్నాడు అని. ఖర్చు అంతా ఒక్క పైసా నేను ఖర్చు పెట్టకుండా 30 మంది దైవజనులకు షాల్వాలు కప్పినాడు, పూల గుచ్చాలు ఇచ్చినాడు. వచ్చిన దాదాపు 2000 మంది ప్రజలన్న భోజనం చేసినారు. అది కూడా భోజనం అంటే నాకు అనిపిస్తుంది ఒక 20-30 యాటలు తెచ్చి అక్కడనే కోసి ఫ్రెష్ మటన్ బిర్యానీ అన్నీ చేసి ఇచ్చినాడు. లక్షలు ఖర్చు పెట్టినాడు ఆయన. నేను ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు. నాకైతే ఒకలాంటి ఆందోళన గారి ఇది కరెక్టేనా, వాక్యానుసారమా? అన్యులు అందరూ వచ్చేసినారు, ఒక 40-50 మంది వచ్చి మరి వాళ్ళందరూ ఇలాగూ ధరించి వచ్చి పని చేస్తున్నారు అంతా. అప్పుడు ఇది వాక్యానుసారంగా ఉందా అని నేను మరి దేవుని అడిగినాను, మోకరించి ప్రార్థన చేసినాను. దేవా, నీ వాక్యానికి అనుగుణంగా లేకుంటే నాకు అవసరం లేదు కదా ఇదంతా అన్నప్పుడు నాకు యెషయా 61:5 వచనం దేవుడు నాకు చూపెట్టినాడు. అన్యులు నిలవబడి మీ మందలను మేపెదరు, పరదేశులు మీకు వ్యవసాయకులను మీ ద్రాక్ష తోట కాపరులను అగుదురు. మీరు యెహోవాకు యాజకులు అనబడదురు. నాకు ఆర్డినేషన్ ఇచ్చిన రోజు నాకు వచ్చిన వాగ్దానం ఇది. మీరు యెహోవాకు యాజకులు అనబడదురు, వారు మా దేవుని పరిచారకులని మనుషులు మిమ్మును గూర్చి చెప్పుదురు. జనముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు. చూడండి ఎంత అద్భుతంగా అన్యులు కూడా దేవుని సేవలో పాల్గొంటారు. దేవుని చేత అభిషేకింపబడిన వారికి వచ్చి సహాయం చేస్తారు. అన్య రాజులు కూడా కానుకలు తెస్తారని ఉంది. అంటే అలాగూ దేవుని ప్రజలకు సహాయం చేయడానికి దేవుడు కోరేషును ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఎవరినైనా ఏదైనా చేయగలడని చెప్పినాను కదా. కాబట్టి నీవు ధైర్యంగా ఉండాలి ఈ లోకంలో. దట్స్ మై మెసేజ్ టుడే. యెషయా 41. యు బీ కరేజియస్. ఇక్కడ ఒక మాట ఉంది యెషయా 41:10 భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. డోంట్ ఫియర్, ఐ యామ్ యువర్ గాడ్. ఐ యామ్ యువర్ గాడ్. నువ్వు భయపడకు. నేను ఒక సిఐని లేక ఎస్ఐని లేకుంటే
డిఎస్పిని, ఏఎస్పిని, లేకుంటే పోలీస్ కమిషనర్ను నువ్వు భయపడకు అనేదానికంటే సర్వలోక సృష్టికర్త ఆయన బలం ఎంత, ఆయన ఉనికి ఎంత, ఆయన సామర్థ్యం ఎంత ఆయన చెప్తున్నాడు. నువ్వు భయపడకు. యెషయా 41:10 ఒక వరుస ఉంది, భయపడకు నేను నీ దేవుడనై ఉన్నాను. బిహోల్డ్ ఐఎమ్ యువర్ గాడ్. దేవుడని నేను నీ దేవుడను, నువ్వు భయపడవద్దు. మరి నాకు అంటే ప్రార్థన మీ అందరి కొరకు ఎప్పుడు నా గుండెలో ప్రార్థన పోతుంది కాబట్టి నాకు దేవుడు కొన్ని సంగతులు బయలుపరిచినాడు. మీ జీవితంలో మీరు ఆటంకాలకు భయపడుతున్నారు, అడ్డులు రాగానే భయపడుతున్నారు, ఎవరు బెదిరించగానే భయపడుతున్నారు, ఏ జబ్బు రాగానే భయపడుతున్నారు, అనుమాన తలంపుల్లో తడబడుతున్నారు. మీ భవిష్యత్ గురించి ఉన్న భయం మీకు ఉంది, మీ పిల్లల గురించి భయం ఉంది, మీకు చాలా భయం ఉంది పిల్లల గురించి. నేను అడుగుతున్నాను, మీకు ఈ జీవితం ఇచ్చింది ఎవరు? పిల్లల్ని ఇచ్చింది ఎవరు? కుటుంబం ఇచ్చింది ఎవరు? ఉద్యోగం ఇచ్చింది ఎవరు? రక్షణ ఇచ్చింది ఎవరు? జవాబు అయితే బాగా చెప్తారు, మళ్ళీ భయపడుతూనే ఉంటారు. భయపడొద్దనే శీర్షికలో మనం ఉన్నాం. ఇది 21 ప్రసంగం, 21st మెసేజ్. అయితే దేవుడు నీకు ఒక పని అప్పగిస్తే, దేవుడు నీకు ఒక సేవ అప్పగించినాడు, దేవుడు ఒక దర్శనం ఇచ్చినాడు, నీకు ఒక పని ఇచ్చినాడు. కుటుంబం కూడా ఒక పని. కుటుంబం నడిపించడం చాలా కష్టమైన పని. అదొక నీకు ఒక కాలింగ్ అన్నమాట. అందరికి వివాహాలు కావు కదా, అందరికి పిల్లలు ఇవ్వరు కదా దేవుడు. మరి ఒక కుటుంబం ఇచ్చినాడు, పిల్లల్ని ఇచ్చినాడు, కుటుంబంలో పనులు ఇచ్చినాడు అంటే దట్స్ ఎ కాలింగ్. ఒక కుటుంబం చక్కగా కట్టబడితే దానికంటే మించిన సేవనే లేదు నన్ను అడిగితే. అయితే మరి అదొక కాలింగ్. కానీ కుటుంబంలో మీరు ఏం చేస్తారంటే భయపడతారు. మీ భయము ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారంటే తగులాడతారు, ఫైటింగ్, క్వారల్స్, తిట్టుకోవడం, నువ్వు ఇంతే, నీకు రాదు, నేను ఇంత, నువ్వు అంత, అంటే తెలివి తక్కువతనం అనమాట. కుటుంబం అనే వ్యవస్థను దేవుడు ఇచ్చినప్పుడు నీకు సమస్యలు వస్తే ఎవరి దగ్గర తీసుకెళ్ళాలో? దేవుని దగ్గర తీసుకోవాలి. మీరు ఆయన కృపాసనం, ఆయన ఆసనం పేరు సింహాసనం కాదు, అది అదేంటది? కృపాసనం, థ్రోన్ ఆఫ్ మర్సీ, మర్సీ సీట్. అక్కడికి వెళ్ళాలంట, నీకు కృప లభిస్తుంది. నీవు కృపాసనం యొద్దకు ధైర్యంగా వెళ్ళమంటున్నాడు. ఈ మనవులు ఆయనకు తెలియజేయాలి, ఆయన ప్రార్థనకు జవాబిస్తాడు. నథింగ్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ ప్రేయర్ అండ్ టాకింగ్ టు గాడ్. మరి ప్రార్థనలో నువ్వు అన్ని సమస్యను తెలియజేయాలి. అప్పుడు దేవుడు నీకు తగిన సహాయము తగిన సమయంలో అందిస్తాడు. ఉద్యోగంలో సమస్య వచ్చింది, నువ్వు భయపడే అవసరం లేదు. ఇన్ని వాగ్దానాలు దేవుడు ఇచ్చినప్పుడు నీ చుట్టూ అన్యులు ఎంత బాగా పనిచేస్తున్నారు, నీకెందుకు ఇంత బాధ? కృంగిపోయి చతికిలో పడిపోయి ఏం రాదు, నాకు రాదు, ఇంకా రాదు, ఈ పని నాకు రాదు. అన్ని పనులు నేర్పిస్తాడు నీకు దేవుడు. దేవునికి స్తోత్రం. అన్ని పనులు ఇస్తాడు. నేను మరి పెద్ద ఫేమస్ ఆంకాలజిస్ట్, పేరు మీకు తెలుసు. ఆయనకు 366 ధ్యానాలు ఇవ్వాలని నాకు ప్రేరణ కలిగి ఒకరితో పంపించినాను. ఆయన పెద్ద సర్జన్, ఆయన పేరుగాంచినాడు, ఏషియా ఫేమస్ అండ్ నియర్లీ వరల్డ్ ఫేమస్ కూడా. అయితే ఆంకాలజీ అంటే క్యాన్సర్ పేషెంట్స్ని డీల్ చేస్తాడు. ఆయనకు మన ధ్యానాల పుస్తకం పంపించి ఒక మాట, ఒక వాగ్దానం దాని మీద రాసినాను. అదేంటంటే దేవుడు ఆయనకు మరి ఎటువంటి క్యాన్సర్ పేషెంట్స్ వస్తారు కదా, మంచి జ్ఞానం ఇచ్చి, నైపుణ్యం ఇచ్చి, రోగులు బాగా కావాలని ప్రార్థన చేసి ఇచ్చినాను. 144వ కీర్తన 2వ వచనం, మొదటి వచనమేనండి. 144 Psalms మొదటి వచనం, నాకు ఆశ్రయదుర్గమగు యెహోవా సన్నుతింపబడును గాక. ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. చేతులకు యుద్ధం, వ్రేళ్లకు పోరాటం. అది వాగ్దానం రాసి సైన్ చేసి పంపించిన. ఐ వాజ్ వెరీ హ్యాపీ, రెస్పాండెడ్. అమ్మ థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రెషియస్ గిఫ్ట్ అన్నాడు. అంటే చూడండి, పని రావాలి కదా, మనం ఎక్కడైనా పని చేస్తే పని రావాలి. పని రాకుంటే వాళ్ళు చిన్న చూపు చూస్తారు. కానీ పని చేయడానికి దేవుడు శక్తి ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు. అడగాలి, దేవుని దగ్గర పొందుకోవాలి. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందు గుప్తములు ఉంది. ఆయన పిల్లలకి ఇవ్వకుండా ఆయన ఎవరికి ఇస్తారండి? నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. మీరు ఒక ఇంటి ఆవిడ, యువర్ హౌస్ వైఫ్, చాలా టేస్టీగా బిర్యానీ వండినావు,
ఘమఘమ వాసన వస్తుంది. ఎంత అద్భుతంగా ఉందో ఆ వంటకం. నువ్వు మొదట ఎవరికి ఇస్తావు? లేదు రోడ్డు మీద ఆడుకున్న పిల్లల్ని పిలిచి ఇస్తావా? ఎవరికి ఇస్తావు? అరే రండిరా రండి, అంతా రెడీగా ఉంది, రండి, స్నానాలు చేసుకోండి, ప్లేట్లో వడ్డించినా రండి అంటారు. నీకు ఎప్పుడు తృప్తి కలుగుతుంది తెలుసా? వాళ్ళు కడుపు నిండా తిన్నప్పుడు, నువ్వు తినకున్నా నీ కళ్ళ నిండా సంతోషం. ఎందుకంటే నీ పిల్లలు మంచిగా భుజించినారని. ఏ చక్కని తల్లైనా ఇలాగే మరి ఆమె సంతోషాన్ని వ్యక్తపరుస్తుంది. అంటే అలాగే ఇది పెద్ద బిర్యానీ అండి. ఏదో ఇంకోసారి లేపండి. ఇవన్నీ మాటలు, దేవుని మాటల బిర్యానీ ఇది. నువ్వు తినకుంటే బక్కగా అయిపోతావు. నువ్వు లావు ప్లంపిగా చక్కగా బలాఢ్యుడుగా ఉండాలి, బలాఢ్యురాలుగా ఉండాలి, బాగా తినాలి. దివారాత్రము దేవుని వాక్యం అంటే దేవుని మాటలు ధ్యానించువాడు ధన్యుడు. వాడు నీటి కాలువల ఓరను నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు. బలము, శక్తి, ధైర్యము, ఆదరణ, ఉనికి ఇవన్నీ కలిగించేది దేవుని వాగ్దానాలు, దేవుని మాటలు. అంతే. కొందరు శాపాలకు భయపడతారు. శపించేసినామా, నేను ఎక్కడో రోడ్డు మీద యాక్సిడెంట్ అయి చనిపోవాలని ఆమె శపించి పిచ్చి శాపాలు అస్సలు నీకు తగలదు. దేవుడు తన బిడ్డలను అలాగ అప్పగించాడు. కారణం లేని శాపాలు నీకు అస్సలు తగలదు. నువ్వు ఆశీర్వాదానికి వారసుడవు. దేవుని స్తోత్రం. నువ్వు ఆశీర్వాదాలకు వారసుడు. అబ్రహాముకు దేవుడిచ్చిన ఆశీర్వాదాలన్నిటికీ మనము యేసుక్రీస్తు బలియాగం ద్వారా వారసులమైపోయినాము. ఎక్కడుంది మాట? గలతీ 3:13. ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విడిపించను. అంటే మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది కదా. మరి యేసు ప్రభు మ్రాను మీద వ్రేలాడి తన ప్రాణం మన కొరకు అర్పించినప్పుడు మనకు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండే శాపాలన్నిటినీ కొట్టివేసి అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాలకు వారసులుగా చేసినాడు. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. మనము పిల్లలమైతే వారసులం అండి. పిల్లలమైతే వారసులు. వెన్ వీఆర్ చిల్డ్రన్ వీ బికమ్ ద ఇన్హెరెంట్స్ ఆఫ్ ద ప్రాపర్టీ దట్ బిలాంగ్స్ టు గాడ్. అందువరకు భయం అవసరం లేదు, దిగులు అవసరం లేదు. అంటే నీ ఇచ్చిన రాజరికంలో నువ్వు అంత హుందాతనంతో ఉండాలి. అడుక్కునేవారిగా ఉండకూడదు. అడుక్కునేవారిగా చేయలేదు మనల్ని దేవుడు. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యకరం అన్నాడు. హల్లెలూయా. దేవునికి కూడా నువ్వు అలుగుతూ సనుగుతూ బాధతో ఇవ్వద్దు అసలు. అందుకే అదొక ఉసురు అన్నమాట. సంఘానికి కూడా మంచిది కాదు. ఇవ్వాలి కదా అని ఇవ్వద్దు. దేవుడు సంతోషంతో ఇచ్చేవాడిని ప్రేమిస్తాడు. అందుకే యూపీఎఫ్లో అందే అడగమ్మా, ఐ బిలీవ్ ఇన్ అ మైటీ గాడ్. ఒకవేళ దేవుడు నీతో మాట్లాడితే నువ్వు తెచ్చి ఇవ్వాల్సిందే. ఇక్కడ నిద్ర పట్టదు, నీకు నిద్ర పట్టదు. నేను అడిగే అవసరమో లేదు. ఇక్కడ అవసరాలు ఉంది. ఇక్కడ నేను దేవుని దర్శనాన్ని నెరవేరుస్తున్నాను. ఐ నీడ్ మనీ ఇన్ ల్యాక్స్, అన్ని లక్షల్లో ఉంది ఖర్చు. అయితే నేను ఎందుకు అడగాల? నేను ఎవరి పని చేస్తున్నా? దేవుని పని చేస్తున్నా. దేవుని పని చేస్తే దేవుని పనికి ఏదైనా కొదువుగా ఉంటుందా? నీవు నీతి నియమాలతో నీ కుటుంబాన్ని నడిపిస్తే నీకు ఏదైనా కొదువు ఉంటుందా? ఉండదు. నువ్వు దేవుని ఆజ్ఞలను లోబడి నువ్వు తగ్గించుకొని ప్రతి చోట నువ్వు ఒక సాక్షిగా ఉంటే నీకు ఏదైనా కొదువుగా ఉంటుందా? ఏది నీకు మాత్రం కాదు, సింహ పిల్లలైనా లేమిగలవై ఆకలిగా ఉంటుంది. యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువ లేదు. దాని అర్థం సింహ పిల్లలు అంటే అడవికి రాజు ఎవరు? సింహం ఎప్పుడు సింగిల్గానే వస్తుందంటే ఎక్కడ విన్నాను. సింహం అంటే సింహమే అంతే. దాని టీవీ, దాని అందం, దాని హుందాతనం ఇంతంతా కాదు. ఎందుకంటే అది అడవికి రాజు. దాని పిల్లలకు ఏదైనా కొదువు ఉంటుందా? సింహము వేటకు పోదంట. ఇంకొక మర్మం, సింహం ఒక్కసారి గుహ నుండి ఇట్టొచ్చి నోరు తెరిచి బొబ్బరిస్తుందంట, అదిరిపోతుందంట అడవి అంతా. అప్పుడు ఈ చిన్న చిన్న కుందేళ్ళు, జింక పిల్లలు ఇవన్నీ పరిగెత్తుకొని వచ్చి దాని ముందు పడుతుందంట భయంతో. ఇక దానికి వేటకు పోయే అవసరం లేదు. అవన్నీ బట్టి తన పిల్లల కడుపు నిండా ఇచ్చేస్తుంది. అలాంటి సింహ పిల్లలైనా ఆకలి కొనే అవస్థలు వస్తాయంట, దొరకకుండా, దొరకకుండా. అందుకే సింహ పిల్లలైనా లేమిగలవై ఆకలిగా ఉంటుంది, కానీ
దేవుణ్ణి ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువలేదు. హల్లెలూయా. అందుకే నీవు భయపడకుండా సాగిపోవాలంతే. నాకు దేవుడు అదే మాట్లాడాడు ఈరోజు పొద్దు. నువ్వు సాగిపోవాలంతే. నాకు ఆరోగ్యం ఉందా, నా వయసు ఇంత, నాకు అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి కాదు, సాగిపో అంతే. మోషేతోటి ఏమన్నాడు? సాగిపో. ప్రార్థనకు ఉపగమించుంటా. దేవా, ముందు ఎర్ర సముద్రం, వెనుక శత్రువులు, ఇరుపక్షాల అడవి, ఏం చేయాలి? నేను ఉపవాసం ఉండి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. దేవుడు ఏమన్నాడు? సాగిపో. నీ కర్రను సముద్రం మీదకి చావు. సముద్రం ఏమైపోయింది? 2 పాయలు అయిపోయింది. అందుకే ఈ ప్రస్తుతం నువ్వు ఆగిపోవాలనుకున్నావు, దేవుడు మాట్లాడుతున్నాడు నీతో. ఇక చాలులే. చాలామంది 60 దాటితే అంటారు ఇక చాలులే, ఇక చాలు, ఇక సాప మడుచుకొని కూర్చుంటా, గునుక్కుంటా ఇంట్లో కూర్చుంటా, కోడల మీద పిల్లల మీద అరుస్తూ వాళ్ళ జీవితాలు పాడు చేస్తూ ఉంటా. అది దేవుని చిత్తమా? కాదు. నాలాగా ఉండాలి మీరు. బీ లైక్ మీ. ఐ హ్యావ్ ద అష్యూరెన్స్ దట్ ఐ కెన్ టెల్ యూ బీ లైక్ మీ. ఎందుకంటే ఐ ఫాలో జీసస్. నేను దేవుణ్ణి అనుకరిస్తున్నాను. నాకు నిన్న కూడా 2 యవనస్తులు నాతో, అమ్మ మీరు మీ జీవితం చూస్తుంటే మాకు సిగ్గు అవుతుందమ్మా. నేను కాదు, చాలామంది పాస్టర్లకు కూడా సిగ్గు అవుతుంది, నాయకులకు కూడా సిగ్గు అవుతుంది, నాకు తెలుసు. సిగ్గు అవుతుందమ్మా నిజంగా. మీరు ఎలా లేస్తారు పొద్దున్న, ఎలా చేస్తారు, ఎంత వయసు పైబడుతుంటే కూడా మీరు ఎంత హుషారుగా ఉన్నారు. మాకు సిగ్గు అవుతుందమ్మా. సిగ్గు రావాలి. మీకు సిగ్గు కలుగుటకై ఈ మాటలు నేను చెప్తున్నాను. నేను కాదు, ఎవరు చెప్పినారా మాట? పౌలు అన్నాడు, మీకు బుద్ధి కలుగుటకై నేను చెప్తున్నాను, మీకు సిగ్గు కలుగుటకై చెప్తున్నాను. సిగ్గు రావాలి. మరి గుండె దడగొట్టుకోవాలి. జాయ్ సిస్టర్ లేస్తుంటే నాకేమైందని ఈ చెంపకు ఆ చెంపకు సొంతగా కొట్టుకోవాలి గట్టిగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి సాగిపోవాలి, నువ్వు ఆగిపోకూడదు. డోంట్ స్టాప్ ఎనీవేర్ బికాస్ గాడ్ ఈజ్ విత్ యూ. భయపడకంటున్నాడు, దిగులు పడకంటున్నాడు, నేను బలపరుస్తానంటున్నాడు, నీకు తోడుంటానన్నాడు, నీ దేవుడనై ఉన్నానన్నాడు, నీ పనులన్నిట్లో నేను తోడు ఉంటానన్నాడు. ఇంకెందుకు భయపడాలి? అందుకే నేను ఎవరైనా భయపడకూడదు, ధైర్యంగా సాగిపోవాలి. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు, నీకు పని ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు, నీ కుటుంబం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు, నీకు ఉద్యోగం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు, నీకు సేవ ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు, నీకు దర్శనం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. దేవునికి స్తోత్రం. అదే ఉందండి యెషయా 41లో. మీరు వచనం చదవండి ఇంటికి వెళ్ళి. యెషయా 41, యూ విల్ డిరైవ్ ద సేమ్ కాన్సెప్ట్. గో ఆన్. 41 మనం చదువుదాం. 8 నుండి చూడండి. నా సేవకుడు అయిన ఇశ్రాయేల్ దగ్గర మీరు ఏం రాసుకోవాలా? నా పేరు రాశారు, మళ్ళా నాకు డబుల్ బ్లెస్సింగ్ వస్తుంది. మీ పేరు రాసుకోండి, ఇనిషియల్. ఇశ్రాయేల్, నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, బూది గంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకున్నవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము. పలకండి అందరు. నేను నీ దేవుడనై ఉన్నాను. హల్లెలూయా. మనిషిని ఆశ్రయిస్తే కొంతకాలం మట్టుకి మా డాడీ అంటే డాడీ పోతాడు, మా ఆయన అంటే మా ఆయన కూడా పోతాడు. ఏదన్నా పడిపోయి గోడలేమో అనుకుంటున్నావు. నూలుపోవు అంటే బాంధవ్యాలు. నీకు దేవునికి ఒక ప్రగాఢమైన బంధం ఉండాలి. దేవుని స్తోత్రం. నెవర్ ఎండింగ్ రిలేషన్షిప్. అంతము లేని బంధమే దేవునితో ఉన్న బంధం నీకు. అందుకంటున్నాడు, భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేను తప్ప ఎవ్వరు లేరు. ఇంకా నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. మందు కాదు, మాకు కాదు, నేనే. నువ్వు అంటు ఫలాని డాక్టర్ దగ్గర పోతే మంచిగా అయిపోతావు. ఫలాని డాక్టర్ ఎంతకాలం ఉంటాడు? అయ్యో ఆయన మొన్ననే చనిపోయిందండి, ఇప్పుడు ఎవరు దిక్కు? ఇప్పుడు దేవుడే దిక్కు. హల్లెలూయా. భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడను, నేనే నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. ఎంత ప్రేమండి. తన దక్షిణ హస్తం అంటే మాటనా అండి? అది భూమికి పునాదులేసిన హస్తం. అది ఆకాశాన్ని అంతరిక్షాన్ని వ్యాపింపజేసి సృజించిన అందమైన ఆకాశాన్ని
అంటే చూడండి, ఆ తారాలు చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత చక్కగా అమర్చి. హోల్ యూనివర్స్ క్రియేటర్ ఈస్ టెలింగ్. నీతి అనే ఆ హస్తంతో నిన్ను ఆదుకుంటాడండి. అంతగా గొప్ప హస్తంతో తన బిడ్డలను ఆయన ఆదుకుంటాడంట. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం పొందెదరు. నీతో వాదించువారు మాయమై నశించిపోదురు. నీతో కలహించిన వారిని నువ్వు వెతుకుతూ కానీ వారిని కనుగొనలేకపోదు. ఇవన్నీ అక్షరాలా జరుగుతుంది. లిటరలీ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ మై లైఫ్. ఐఎమ్ ద విట్నెస్ ఫర్ ఇట్. అప్పుడు నేను ఆరంభ దినాల్లో ఇంతంత కాదు నేను ఎదుర్కొనేది. అబ్బబ్బా, టఫ్, ఇట్ వాజ్ వెరీ టఫ్ గోయింగ్. ఇదంతా నాకు ఈ వాగ్దానాలు ఎట్లా కనబడింది అంటే, ఒక బ్లాక్ సాటిన్ మీద వైట్ పర్ల్స్ వేస్తే ఎట్లుంటుంది, కొట్టొచ్చినట్టు కనబడేది ఈ వాగ్దానం. నన్ను బ్రతికించిన ఈ మాటలు, మిమ్ముని ఈరోజు బ్రతికించగలుగుతున్నవి ఈ మాటలు. దేవునికి స్తోత్రం. దేవుని మాటలు, దానికి పాస్ట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ అని కాదు కదా, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండు దేవుడు. అయితే నీతో యుద్ధం చేయవారు మాయమైపోదురు, అభావులగుదురు. ఒక సహోదరి వచ్చి నా ముందు నిలబడి అంటే బాధ అవుతుంది, చెప్పొద్దనుకుంటే ఆత్మ చెప్పమంటుంది. నువ్వు ఎట్టా సేవ చేస్తావు, నేను చూస్తా అన్నది. ఆమె ఇప్పుడు లేదు, ఇప్పుడు చూడలేకపోతుంది. అంటే ఆమె సమీప బంధువే ఆమె. కానీ నేను భయపడలేదు అప్పుడు, ఎందుకంటే నేను సొంతంగా రాలేదు దేవుని సేవకు. నాకు ఈ లోకంలో రంగుల జీవితం జీవించడానికి అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఐ కెన్ ఎంజాయ్ ద వరల్డ్ అండ్ దట్ వాజ్ మై ఎయిమ్ ఆల్సో. నన్ను దేవుడు పిలిచినందుకు నేను విధేయురాలై అన్నీ వదిలేసి దేవుని గట్టి పట్టుకుంటే మరి ఈమె ఇలా ధమ్కి ఇస్తున్నది ఏంటి అనుకున్నాను. కానీ ఎక్కువ కాలం ఉండలేదు, మాయమైపోయింది. మరి వాగ్దానం నెరవేరింది కదా. నీతో యుద్ధం చేయవారు మాయమైపోదురు, అభావులవుతురు. నాకు పెద్ద సంతోషం లేదు దానికి, బికాజ్ ఐ లాస్ట్ హర్. దుఃఖమే ఉంది నాకు. కానీ వాక్యము నెరవేరక మానదు, ఇట్ ఈస్ ద పొటెన్సీ టు కమ్ టు ఫ్రూట్. మరి చూడండి, నీ దేవుడని యెహోవాను నేను, భయపడకుము, నేను నీకు సహాయము చేసేదాను. ఈరోజు చాలామంది వ్యాకులంతో ఉన్నారా, బాధ భయంతో ఉంటే మీకు జవాబు ఇదే, భయపడదు, నేను నీకు సహాయం చేస్తాను. నేను నీ దేవుడైన యెహోవాను, నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను. మన కుడి చేయి ఫాదర్ మమ్మీ వారు డాడీ పట్టుకుంటారు ఒక 2-3 సంవత్సరాల వరకు. రా నాన్న ఇట్రా రా రా నడిపిస్తారు. కొద్ది పెద్దగా అయిన తర్వాత నడుగు సొంతంగా అంటారు కదా. చిన్నప్పుడు ఎత్తుకుంటారు, జో కొడతారు. నీకు 5-6 ఏళ్ళు వెనక ఎత్తుకోమంటే ఎత్తుకుంటారా? ముదిమి వచ్చే వరకు ఎత్తుకోను దేవుడు. ఇది దేవునికి స్తోత్రం. తల నెరయ వరకు ఎత్తుకుంటాడంట, జో కొడతాడంట, చంకన పెట్టుకుంటాడంట, పోషిస్తాడంట, సంరక్షిస్తాడంట. అటువంటి దేవుని మనం కొలుస్తున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఒక మంచి వాగ్దానము, శ్రద్ధగా వినండి. యెషయా 41:14 వచనం. ఇది మీరు సొంతగా మీ కొరకు తీసుకోండి, నేను తీసుకున్నాను, నాకు భవించింది. పురుగు వంటి యాకోబుని ఏమని పిలుస్తున్నాడు? దౌ ఓ వర్మ్ జేకబ్ అంటే ఇజ్రాయేల్ కదా. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను. స్వల్ప జనమే, మనం ఎక్కడ పోయినా స్వల్ప జనమే. మనలో మెజారిటీ అంటారా మైనారిటీ అంటారా? మైనారిటీ. మీరే చెప్పుకుంటారు కదా పోయి, మైనారిటీ మేము, మాకు కన్సెషన్ కావాలి, ఈ కన్సెషన్ కావాలి. ఏ కన్సెషన్ లేనా దేవుడు తన ధననిధిని విప్పి నీ మీద కుమ్మరిస్తాడు. దేవునికి స్తోత్రం. నీకు విశ్వాసం తక్కువైతే ఎవరేం చేయలేరు. కానీ యాకోబుతో సెలవిస్తున్నాడు, పురుగు వంటి యాకోబు, స్వల్ప జనము ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను, ఐ విల్ హెల్ప్ యూ అని యెహోవా సెలవిస్తున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. పురుగు అంటే నిజంగా మీకు పురుగును చూస్తే ఆనందం కలుగుతుందా? ఛీ అనిపిస్తుందా? ఏదో మాట్లాడతలేరేంటి? ఛీ అనిపిస్తుంది నాకైతే. దీన్ని ఎంత తొందరగా ఇక్కడ నుండి తొలగించాలని చూస్తాము, ఎంత తొందరగా. ఎందుకంటే ఆ పురుగు ఇట్లా 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 వస్తుంది, దాని రూపం లేదు, దాన్ని చూస్తేనే కోపం వస్తుంది. పురుగును చూసి ఎవరు బాబా ఎంత బాగుంది అంటారా? పురుగు షూస్ కింద పెట్టి నలిచేయాలనిపిస్తుంది కొన్నిసార్లు కదా. అటువంటి పురుగు వంటి వానికి దేవుడు ఎన్ని వాగ్దానాలు ఇస్తున్నాడు, ఎంత బలాఢ్యుడైపోయినాడు, ఎంత ఆశీర్వదింపబడినాడు, ఎంత ఉన్నతమైన స్థాయికి వచ్చినాడు. ఎందుకు అని మీరు అడిగితే మీరేం జవాబిస్తాడు? ఈ పురుగుకి ఇంత బలం ఎలాగొచ్చింది? దేవుడు
తోడుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. గుడ్ ఆన్సర్. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. ఈ పురుగుకు దేవుడు తోడున్నాడు. ఈ పురుగుకు దేవుడు సహాయం చేస్తున్నాడు. ఈ పురుగును దేవుడు ఎన్నుకున్నాడు. పురుగులందరూ చేతులు ఎత్తండి. మేము పురుగుగాం అంటే చేతులు దించండి. నేను ఒక పురుగును. అవును, 22వ కీర్తనలో యేసుప్రభు కూడా ఆ మాట పలుకుతాడు. దావీదు ప్రభువును ఉద్దేశించి చెప్పిన, నేను నరుడను కాను, నేను పురుగును. అందరి చేత అసహింపబడి తృణీకరింపబడి లెక్కలో రాని వ్యక్తికి దేవుడు తోడుంటే ఎంత గొప్ప స్థాయికి దేవుడు అతన్ని హెచ్చించబోతున్నాడు. ఇది యెహోవా సెలవిస్తున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే, పరిశుద్ధ దేవుడు, హోలీ వన్ ఆఫ్ ఇజ్రాయెల్, హోలీ గాడ్. ఏం చేస్తాను నీతో నేను? 15వ వచనం చదవండి అందరం కలిసి. కక్కులు పెట్టబడు పదును గల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నేను నియమించి ఉన్నాను. నీవు పర్వతములను నూర్చుదు, వాటిని పొడి చేయదు, కొండలను పొట్టు వలె చేయదు. నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొంచెపోను, సుడిగాలి వాటిని చెదరగొట్టును. నువ్వు యెహోవాను బట్టి సంతోషించదు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి అతిశయపడదు. ఎంత మంచి మంచి వాగ్దానాలు. ఇశ్రాయేలు దేవుడైన నేను వారిని విడనాడను. ఏమేమి చేయగలడు ఈ పురుగుకు? 19వ వచనం. చెట్టు లేని మెట్టల మీద నేను నదులను పారజేయదు, లోయల మధ్యన ఊటలను ఉబకజేసేదను, అరణ్యంలో నీటి మడుగ్గా చేసేదను. నేను అరణ్యంలో దేవదారు వృక్షమును, తుమ్మ చెట్లను, గొంజి చెట్లను, తైల వృక్షమును నాటించేదను. అడవిలో తమాల వృక్షములను, సరళ వృక్షములను, నేరేడు వృక్షములను నాటేదను. అంటే ఇవన్నీ ఇంపాసిబిలిటీస్. ఇది అరణ్యంలో ఇవన్నీ మొలవాలి, ఇవన్నీ లాభప్రదంగా కావాలంటే అసాధ్యం. నదులు పారాలి, చెట్లు లేని మెట్టల మీద నదులు పారజేస్తాను, లోయల మధ్యలో ఊటలను ఉబుక చేస్తాను, అరణ్యాన్ని నీటి మడుగ్గా చేస్తాను, ఎండిన నీళ్ళని నీటి బుగ్గలుగా చేస్తానంటే మన కన్నులకు ఇదంతా అసాధ్యం. కానీ దేవుని దృష్టికి మరి తన బిడ్డల కొరకు ఆయన చేయలేని ఏ కార్యము లేదు. అందుకే అంటున్నాడు, పురుగు వంటి యాకోబు 14వ వచనం, స్వల్ప జనము ఇశ్రాయేలు భయపడకుడి, నేను నీకు ఎలా నిన్ను చేయబోతున్నాను. అదే ఇశ్రాయేలు దేశానికి ఇచ్చిన ఆశీర్వాదం. నువ్వు ఎలాగుంటావు అంటే అందరికీ కన్నా నువ్వు ప్రత్యేకంగా ఉంటావు. హల్లెలూయా. ఐ విల్ హెల్ప్ యూ అని దేవుడు సెలవిస్తున్నాడు. కక్కులు పెట్టబడు పదును గల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించినాను. ఇంగ్లీష్లో ఇంకా బాగుంటుంది. ఐ విల్ మేక్ యూ ఎ థ్రెషింగ్ ఇన్స్ట్రుమెంట్. గట్టి బండలను అది నెరవేర్చేలాగా అంత పదునైన క్రొత్త నురిపిడి మ్రానుగా నేను చేస్తాను. నిన్ను అలాగ నేను చేస్తాను. అందుకే భయపడుతున్నాయి దేశాలన్నీ, భయపడతాయి కదా ఇశ్రాయేలు చూస్తే. నువ్వు ఏం చేస్తావు? పర్వతములను నూర్చదు. మౌంటైన్ షాల్ బి క్రష్డ్ బిఫోర్ యూ. నువ్వు ఇత పర్వతం లాంటి సమస్య అనుకుంటున్నావు, అది పుప్పొడిగా మార్చేస్తాను. దేవునికి స్తోత్రం. వాటిని పొడి చేయదు, నీ ద్వారానే జయిస్తాను అంటున్నాడు. నువ్వే పర్వతం నూర్చు రీతిగా నీకు సహాయపడతాను, నిన్ను బలపరుస్తాను. నువ్వు భయపడే అవసరం లేదు. నీ ముందు ఆ పర్వతాలన్నీ పుప్పొడిగా మారిపోతాయి. కొండలను నేనేం చేస్తాను? పొట్టు వలె చేస్తాను. కొండలను పొట్టు వలె చేయదు, నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొంచెం, అంటే హీ మేక్స్ ద టఫ్ థింగ్స్ పౌడర్ టు డస్ట్ బిఫోర్ యూ, బికాజ్ యూ హ్యావ్ సచ్ ఎ గ్రేట్ గాడ్. అంత గొప్ప బలవంతుడైన దేవుడు నీకు తోడున్నాడు. నువ్వు పురుగువే. పురుగుకు ఎముకలు ఉంటాయా? పురుగుకు ఎముకుండదు, నరం ఉండదు. ఇట్లా ఏదో చిన్న ఆబ్జెక్ట్ ఇట్లా కదులుకుంటూ పోతుంది. కానీ దేవుడు అట్టి పురుగు వంటి వ్యక్తికి దేవుడు తోడుంటే, సహాయం చేస్తే, నీతి అనే బాహుతో ఆదుకుంటే ఎంత అద్భుతమైన కార్యాలు అతని ద్వారా చేయించగలడు. అంటే ఇమాజిన్ గాడ్స్ హెల్ప్ టు ఏ ఫ్రెయిల్ హ్యూమన్. బలహీనుడైన వ్యక్తికి దేవుడు తోడున్నప్పుడు ఎంత వ్యత్యాసం ఉంది. అదే మీరు గమనించాలి. ఆ పురుగుకు ఏం చేత కాదు, కానీ దేవుడు తోడున్నాడు, దేవుడు సహాయం చేస్తున్నాడు, దేవుడు ఆదుకుంటున్నాడు, దేవుడు శక్తినిస్తున్నాడు. చేయలేని కార్యాలు చేసేస్తుంది ఆ పురుగు. పర్వతాన్ని ఏం చేస్తుంది? పుప్పొడి చేసేస్తుంది. కొండను ఏం చేసింది? పొట్టుగా చేసింది. గుట్టను ఏం చేసింది? పౌడర్గా చేసేసింది. అంటే అది దేవుని సహాయము వలన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక ఏనుగు, పెద్ద ఏనుగు ఎట్లుంటుంది? చాలా పెద్దగా ఉంటుంది, బిగ్ మ్యాక్సిమం సైజ్ కదా అది. దాని మీద ఒక చిట్టెలక కూర్చుందండి. కానీ ఈ రెండు కలిసి ఒక వంతెన దాటుతుందండి.
అయితే ఈ చిట్టెలుక చాలా ఎక్సైట్ అయిపోయింది అనమాట. ఆ వంతెన దాటి వచ్చిన తర్వాత ఎలుక ఈ ఏనుగు చెవిలోకి ఎక్కి, ఏనుగా ఏనుగా మనం ఇద్దరం కలిస్తే ఎంత శక్తి కదా, వంతెన ఊగింది కదా మనం ఇద్దరం పోతుంటే అంటే ఏనుగు పరేషాన్ అయిందంట. అరే చిట్టెలుక నువ్వు ఇంతనే ఉన్నావు, నిన్ను మోసింది ఎవరు? నేను. ఇప్పుడు క్రెడిట్ ఎవరు తీసుకుంటున్నారు? సరే ఎలుక, నువ్వు ఇప్పుడు నేను లేకుండా ఒంటరిగా ఒకసారి పోయిరా, ఈ వంతెన కదులుతుందా? అప్పుడు తెలివి వచ్చిందంట. వంతెన కదిలింది అంటే ఎవరి సహాయం ద్వారా? ఏనుగు సహాయం ద్వారా. యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో గొప్ప ఘనమైన కార్యాలు, విజయాలు జరుగుతుందంటే ఎవరి సహాయం ద్వారా? హల్లెలూయా. ఒక పాట పాడుకొని నేను ప్రార్థన చేసి ముగించుకుందాం. ఈ పాట మరి 1000 పాటల పుస్తకంలో ఉన్నది. 718వ పాట. భయము పోయిన వారు సంతోషంగా ఉండి హల్లెలూయా చెప్పండి. సాగిపోదును ఆగిపోను నేను, సాగిపోదును ఆగిపోను నేను, విశ్వాసములో నేను, ప్రార్థనలో నేను, హల్లెలూయా విశ్వాసములో నేను, ప్రార్థనలో నేను, హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్ హల్లెలూయా 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 హల్లెలూయా. ఎండిన ఎడారిలో ఎలలో నేను నడచినను, కొండ గుహలలో బీటులలో నేను తిరిగినను, ఎండిన ఎడారిలో ఎలలో నేను నడచినను, కొండ గుహలలో బీటులలో నేను తిరిగినను, నా సహాయకుడు నా కాపరిసే, నా సహాయకుడు నా కాపరిసే, హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
నాదు కేడము నా కోటయు యేసే నాదు కేడము నా కోటయు యేసే హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా సాగిపోదును ఆగిపోను నేను సాగిపోదును ఆగిపోను నేను విశ్వాసములో నేను ప్రార్థనలో నేను హల్లెలూయా విశ్వాసములో నేను ప్రార్థనలో నేను హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్ హల్లెలూయా 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 దేవుని స్తోత్రం. అందరూ ఒకసారి లేచులు బట్టి ప్రార్థన చేస్తాం. ప్రభా నీ పరిశుద్ధ నామమున స్తోత్రం. అందరితో మాట్లాడినావు నాయన. నువ్వు జీవం గల దేవుడు, మాట్లాడే దేవుడు తండ్రి, ఉనికి గల దేవుడు, బలపరిచే దేవుడు, భయపడొద్దని పలికే దేవుడు తండ్రి. ఎన్నెన్నో సవాళ్ళు ప్రతి ఒక్కరూ తమ జీవితంలో, కుటుంబంలో, ఆఫీసులో, మరి సేవలో ఎదుర్కొంటూ ఉంటారు నాయన. కానీ భయపడవద్దన్నావు. పురుగు వంటి యాకోబు నువ్వు భయపడ, నేను నీకు తోడై ఉన్నాను. అవును తండ్రి, పురుగు వంటి వారం మేము బలహీనలో నాయన. మా బలహీనతలో నీ శక్తి మాకు సంపూర్ణమవుతుంది నాయన. మేము భయపడం, ఎందుకంటే నీ తోడు మాకున్నది, నీ సహాయం మాకున్నది, నీ మాటలు మాకున్నాయి, నీ యొక్క శక్తి మాకున్నది కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అసాధ్యమైన ప్రతి కార్యం సాధ్యపరచటకు నువ్వు శక్తిమంతుడవని మేము మరి వాక్యం నుండి మేము నేర్చుకుంటున్నాము తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా. మరి భయపడకము, నేను నీ దేవుడైన ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తాను. నీతి అనేది నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటాను. నిన్ను తృణీకరించిన వారు నీ పాదముల యొద్ద పడతారు. నిన్ను మరి విసర్జించిన వారు విస్మయం పొందే రీతిగా నీకు ఆశీర్వాదము, నీకు ఘనత, విజయం ఇస్తాను. ఎంత గొప్ప గొప్ప కార్యాలు మేము వాక్యం నుండి ఈరోజు నేర్చుకున్నాం నేను. ఇంకా మాకు భయము ఉండకూడదు ప్రభు, ధైర్యం ఉండాలి ప్రభు, శక్తి ఉండాలి తండ్రి. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారన్నాం. ఇదిగో తండ్రి, నీతిమంతుడు కదలకుండా ఒక కట్టడం వలె ఉంటాడని. పర్వతములు యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు ఇదిగో నా ప్రజల చుట్టూ నేను ఇక మీదట ఉంటానని వాగ్దానం ఇచ్చిన దేవ. దేనికి మేము భయపడే అవసరం లేదు ప్రభు. మమ్మల్ని నీ ఆత్మతో నింపండి, శక్తితో నింపండి. శక్తి కార్యాలు చేయడానికి మాకు బలము దయచేయండి ప్రభు. మాకు తోడున్నావు తండ్రి, నీకు స్తోత్రం. 21 రోజులు మమ్మల్ని నడిపించినావు, మిగిలిన సగటు రోజులు కూడా మాతో ఉంటావు తండ్రి, నడిపిస్తావు కనుక నీకు వందనాలు. ఈ స్థలానికి వచ్చి ప్రార్థన చేసుకున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించిన వారి కుటుంబాలకు నీ దీవెన దయచేయండి. వివిధ మాధ్యమాల గుండా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. వారి ప్రార్థనలకు మీ జయము దయచేయమని ప్రార్థిస్తున్నాను. భయము తొలగించమని ప్రార్థిస్తున్నాను. ధైర్యవంతులుగా చేయమని, బలవంతులుగా ఉండాలని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు 40 రోజులు ప్రభాత ఉపవాస ప్రార్థనలు 2025 నవంబర్ 1 శనివారం నుండి డిసెంబర్ 10 బుధవారం వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతము 20:15. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9505047718 9030757571. అవసరతలో ఉన్న వారికి ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడును. గమనిక, రామ్నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చి వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. నీ ధన
దశమా భాగమునీయ వెనుదీతువా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వినుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా